భాస్కర్ తన బహిక జీవితాన్ని త్యాగం చేశాడు. పరమార్థ మార్గంలో పెద్ద అంటగ్గి సంపాదన చదల్ల పోషణ. భాస్కర్ ఈ బరువంతా తన కుమారుని భుజాలపై పెట్టేసి తన సంసార తలుపులకు తాళం వేసేసుకున్నాడు. షిర్డీకి వెళ్ళాడు. సన్యాసం. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసం నానా రకాలు. అయితే జ్ఞాన ధర్మం కాని సన్యాసం, మనసుకు పట్టిన సన్యాసం అడుగడుగునా ప్రమాదకరమే. అందుకని ఉదారమూర్తి అయిన సాయి మనర్కర్ అనన్య భక్తిని చూసి అతన్ని అనుగ్రహించారు. అతనిలోని విరక్తిని దృఢంగా మార్చారు. అనంత ధర్మల సంస్కార పటలం సంచలనం మనసు నిశ్చలం కానివ్వదు. మనోరాజ్యపు తరంగాలు శక్తివంతమైనవి. అవి విరక్తిని స్థిరం కానివ్వవు. షిర్డీ ఒకటే నా స్థానం కాదు, నేను దేశ కాలాలకు అతీతుణ్ణు అన్నదాన్ని నిజం చేయడానికి బాబా మష్కన్ ఇలా ఆజ్ఞాపించారు. నువ్వు షిర్డీలో చాలా కాలంగా ఉంటున్నావు. ఇదిగో ఈ 12 రూపాయలు తీసుకో. ఈ ప్రయాణం ఖర్చులకు పనికి వస్తాయి. ఈ మచ్చిందర్ గుడికి వెళ్ళు. అక్కడ తపస్సు చేయి. నిశ్చితంగా అక్కడే ఉండిపో. పరమసుఖాన్ని సాధించుకో అని చెప్పాడు బాబా. అత్యంత వినయ విధేయాలతోని బాలరామ్ మాన్కర్ బాబా నీ దర్శనం కలిగిన ఆ ప్రాంతంలో నీ నుండి ఏం చేయనా అని అడిగాడు. అయితే భక్తుని గురువాక్యంలో సంయమనము ఇనమంతా కూడా ఉండకూడదు అనే విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే మాస్కర్ సంశయం అంతరించింది. అతని మనసులో వికల్పం మాయమైంది. ప్రశాంత చిత్తంతో మాస్కర్ మచ్చింగర్గఢ్కు ప్రయాణమయ్యాడు. ఆ ఆహ్లాదకరమైన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ శుభ్రమైన సిద్ధదళం ఉంది. చల్లని హాయినిచ్చే గాలి వీస్తుంది. ఆ మనోహర స్థలాన్ని చూసి అతని మనసు స్థిమితపడింది. బాబా ఆదేశం ప్రకారం మాస్కర్ అక్కడ ఉండిపోయాడు. ప్రత్యక్షంగానూ బాబా లేకున్నా అతను సాధన చేశాడు. బాబా చెప్పినట్టు ధ్యానాదులు మొదలుపెట్టాడు. బాబా అద్భుతం ఇక చూడండి. మాస్కర్ ప్రగాఢ ధ్యానంతో ఉండగా అతనికి బాబా ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. అతనికి ఆశ్చర్యానుభూతి కూడా కలిగింది. ధ్యాన వ్యవస్థలోని సమాధి స్థితిలోని దర్శనం కలగటంలోని ఆశ్చర్యమేమీ లేదు. అయితే మాన్కర్కి దర్శనం మామూలుగానే కలిగింది. అతను ధ్యానం ముగించి తన ఆసనము నుండి లేవబోతుండగా అతనికి ప్రత్యక్ష దర్శనం కలిగింది. అతను శ్రీ సముద్రుని చూశాడు. అలా బాబాను చూడడమే కాదు, బాబాతో మాట్లాడాడు కూడా. బాబా నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు అని అడిగాడు మాస్కర్. దానికి బాబా ఏం చెప్పాడు వినండి. నువ్వు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసు చాలా చపలంగా ఉండేది. అనేక ఆలోచనలు, భావనలు నీ మనసులో లేచిపడుతుండేవి. నీ మనసు చాంచల్యాన్ని తగ్గించడానికే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. పంచభూత నిర్మితమైన 3.5 మూరల శరీరం నేను షిరిడీలో ఉన్నానని అనుకుంటున్నావు. బయట ఎక్కడా లేవని తలపోస్తున్నావు. ఇప్పుడు నువ్వు బాగా పరిశీలించి చూసి నిర్ణయించుకో. ఇప్పుడు నువ్వు చూస్తున్న బాబా షిరిడీలో ఉండే బాబా ఒక్కరా కాదా తేల్చుకో. ఈ అవగాహన కోసమే నేను నిన్ను ఇక్కడికి పంపించాను అని బాబా చెప్పారు. తర్వాత మాస్కర్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను పూనా నుండి దాదర్కు రైల్లో వెళ్ళి నిర్ణయించుకున్నాడు. అతను పూనా స్టేషన్కి వెళ్ళాడు. అతను టికెట్ కొనడానికి టికెట్లు ఇచ్చే కిటికీ వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఈ టికెట్ కిటికీ వద్ద ఒక పల్లెటూరి రైతు కనిపించాడు. అతను గోచి కట్టుకున్నాడు. భుజాలపైన ఒక పాత కంబళి వేసుకున్నాడు. అతను కూడా ప్రయాణికుడే. కానీ మాస్కర్కు అతను ఎవరో తెలియదు. ఆ పల్లెటూరి వ్యక్తి అప్పుడే దాదర్కు టికెట్ కొనుక్కొని అవతలకు తిరిగేసరికి అతని కన్నులు మాస్కర్ కన్నులతోనే కలుసుకున్నాయి. అతను మాస్కర్ దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మాస్కర్ తాను దాదర్ వెళ్తున్నామని చెప్పాడు. అలాగే అయితే ఈ టికెట్ తీసుకో అన్నాడు ఆ పల్లెటూరు రైతు. నేను కూడా దాదర్కు వెళ్తున్నాను. కానీ ఉన్నట్టుండి ఒక ముఖ్యమైన పని జ్ఞాపకం వచ్చింది. దానికోసం నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. నేను ఈరోజు ఎలాగ పోలేదు. కాబట్టి ఈ టికెట్ నువ్వు తీసుకో అని చెప్పాడు అతను. అప్పుడు డబ్బు చెల్లించిన టికెట్ సులువుగా దొరికేవి కాదు. టికెట్ అలా అప్రయత్నంగానే లభించేసరికి మాస్కర్ ముఖం వెలిగిపోయింది. అతను టికెట్ తీసుకున్నాడు. పల్లెటూరు అతనికి డబ్బు చెల్లిద్దామని చూశాడు. కానీ అప్పటికే అతను గుంపులో పడిపోయి తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కన్ను చూసి తెరిచేలోగా అతను అదృశ్యమైపోయాడు. మాస్కర్ అతని కోసం చాలా వెతికారు. స్టేషన్ అంతా బయట తిరిగి చూశారు. కానీ ఎక్కడ అతని జాడ కనిపించలేదు. గడ్లోన అతను బాబాను ప్రత్యక్షంగా చూశాడు. అదే వింత అనుకుంటే ఇప్పుడు ఒక మరొక వింత జరిగిపోయింది. కాలాంతరంలో అనన్య భక్తులని మాస్కర్ తిరిగి షిరిడీకి వచ్చారు. తన శ్రేయస్సు కోసం బాబా చరణాలను ఆశ్రయించాడు. శ్రద్ధాభక్తి ప్రమత్తులతోనే బాబాను సేవించసాగాడు. సాయి పాద పద్మాల రథం చుట్టూ పరిభ్రమిస్తూ సాయినామాన్ని నిరంతరం జంకారం చేస్తూ అతను షిరిడీలో ఉండిపోయాడు.
షిరిడీ మట్టిలోనే దేహత్యాగం చేశాడు. సాయి సన్నిధిలోని దేహత్యాగం చేయడానికి ఈ భక్తుడు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలో కదా. సాయి చరణాల్లోని చిత్తం లక్ష్యం చేసి మరణించే వారికి ఎంత భాగ్యం చాలురో కదా. వారికి మృత్యు అంటే భయం ఉండదు సుమా. ఒక పెద్ద పులి కథ. ఒకరోజు షిరిడీలోనే ఒక అద్భుతం జరిగింది. బాబా మహానిర్వాణానికి 20 రోజుల ముందు మాట ఇది. ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ప్రాంగణంలో నిలిచింది. ఆ బండిలో ఒక పెద్ద బెబ్బులి ఉంది. దాని మెడ చుట్టూ గట్టి గొలుసులున్నాయి. దాన్ని వాటితోనే బిగించి కట్టారు. అది తన క్రూర ముఖాన్ని వెనక్కి త్రిప్పుకొని ఉంది. ఆ బెబ్బులి ఏదో రోగంతో బాధపడుతుంది. దాన్ని తగ్గలేదు. ఆ బెబ్బులియే వారికి జీవనాధారం. దాన్ని ప్రదర్శిస్తూ వారు ఊరు తిరుగుతూ తమ పొట్ట పోసుకునేవారు. వారలా తిరుగుతూ ఉండగా వారికి చాలా బాబా లీలలు తెలిసాయి. వారు బాబాను దర్శించాలనుకున్నారు. వారు మసీదుకు వచ్చారు. బెబ్బులి నుంచి క్రిందకు దించారు. మసీదు ద్వారం వద్దకు తెచ్చారు. దాన్ని మెడగొలుసు పెట్టుకొని ద్వారం వద్దకు నిలిచారు. ఆ బెబ్బులి క్రూర జంతు, భయం గొలుపుతుంది. అందులో దానికి ఏదో ఒక రోగం ఉంది. అందుకే అది మరింత అసహనంగానే కనిపిస్తుంది. అందరూ ఆ విషయాన్ని చాలా విచిత్రంగా చూస్తున్నారు. ఆ డెర్వీసులు బాబాకు ఆ బెబ్బులి విషయం అంతా చెప్పారు. బాబా అనుమతి తీసుకొని దాన్ని జాగ్రత్తగా బాబా దగ్గర తెచ్చారు. ఆ బెబ్బులి మసీదు మెట్టు వద్దకు వచ్చింది. సాయిబాబా దివ్య రూపం చూసి వెనక్కి అడుగు వేసింది. తల వంచి దించి వినయంగా నమస్కరించింది. బాబా తన వైపు చూశాడు. బెబ్బులి కూడా బాబాను చూసింది. ప్రేమతో చూసింది. అది తన తోకను కదిలించి 3 సార్లు దాన్ని నేలకేసి కొట్టేసి అంతే ప్రాణాలు వదిలిచేసి బాబా పాదాల ముందు పడిపోయింది. అది ఒక పెద్ద గర్జన చేసింది. తర్వాతే అక్కడ పడిపోయి ప్రాణాలు వదిలింది. అదలా చనిపోవడం చూసి అక్కడ ఉన్న వారంతా పరమజగతులైన పోయారు. ఆ దెర్వీసులు మొదట బాధపడ్డారు. తమ జీవనాధారం పోయింది కదా. కానీ తర్వాత వారు కూడా సంతోషించారు. రోగంతో ఎక్కడో చనిపోయే కన్నా ఈ పులి బాబా సన్నిధిలో చనిపోయి ఉత్తమగతులను పొందినందుకు వారు ఆనందించారు. మహారాజ్, మేము ఇప్పుడు ఎలా జీవించాలి? దీన్ని ఎలా పోడ్చాలి? నీ హస్తస్పర్శతో దీనికి మోక్షం ఇవ్వని అడిగారు. సాయిని, మీరు శోకించవద్దు. ఇది ఇక్కడ చావవలసి ఉంది. ఇది ఎంతో పుణ్యజీవి. ఇప్పుడు ఇది పరమ సుఖాన్ని పొందింది. తకియా వెనకున్న శివాలయం నందుకి దగ్గరలో దీన్ని పోడ్చండి. అలా చేస్తే ఇది ముక్తి పొందుతుంది. మీ రుణం నుండి, మీ రాగబంధం నుండి మీ చేతుల మీదుగానే ఇది విడుదల అవుతుంది. గత జన్మలోనది మీకు రుణపడి ఉంది. ఈ రుణాన్ని తీర్చుకోవడానికి ఇది ఇలా జన్మించి మీకు సేవ చేసింది. అందుకే ఇంతవరకు అది మీ అధీనంలో ఉంది అని బాబా వారికి వివరంగా చెప్పారు. తర్వాత ఆ డెర్వీసులు వ్యాఘ్రాన్ని మోసుకొని శివాలయం వద్దకు తీసుకువెళ్లారు. నంది వెనకాల దాన్ని కూర్చివేశారు. ఎంతో అద్భుతం జరిగిపోయింది. ఈ వ్యాఘ్రము అంత హఠాత్తుగా ఎలా చనిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే ప్రజలు ఈ సంఘటనలో ఎప్పుడూ మరచిపోయి ఉండేవారు. దీని మరణం తర్వాత 7 రోజులకే బాబా కూడా తన శరీరాన్ని వదిలేశాడు. అందుకే ఈ సంఘటన అందరికీ జ్ఞాపకం ఉండిపోయింది. హరి ఓం తత్సత్. 31వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్. జై సాయిరామ.